తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈ రోజు అయితే కాకినాడ జిల్లా తుని మున్సిపల్ పారిశుధ్య కార్మికులు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ నైట్ శానిటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ శ్రీమతి ఎమ్మెల్యే యనమల దివ్య అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులకు స్వీట్ బాక్సులు పంచిపెట్టారు. అనంతరం చిరు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి వాళ్ళ సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. థ్యాంక్ యూ. మేడం కవర్ ఓపెన్ చేసేద్దాం మేడం. కుమారి కూర్చోండి అమ్మ కూర్చోండి అలా రండి అలా రండి అమ్మ ఇటుపైకి వెళ్ళిపోమే అందరికీ నమస్కారం. ఏదైతే మన ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నినాదం ఏదైతే ఉందో హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అని, దానికి కట్టుబడి ఉండి ఇవాళ మన తుని టౌన్లో ఇవాళ నుంచి కూడా నైట్ శానిటేషన్ అనేది ప్రారంభించుకుంటున్నాం. మనం కూడా ఇది గతంలో కూడా జరిగింది, కానీ కొంత గ్యాప్ రావడం వల్ల మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ అనేది. మన మున్సిపల్ ఆఫీస్ నుంచి గొల్లాపారా సెంటర్ వరకు 3 స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే మన తుని టౌన్ అనేది బిగ్ కమర్షియల్ సెంటర్ కాబట్టి చాలా ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి మన స్ట్రీట్ వెండర్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళ పొద్దున కల్లా వాళ్ళ వేస్టేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా క్లీన్ చేయాలనే ప్రయత్నం మా ఈ ప్రయత్నం. ఇవాళ ఈ ప్రయత్నానికి మాకు నిజంగా పండగ అయినా సరే శానిటేషన్ స్టాఫ్ వారు మాకు సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే భోగికి మన ఇల్లు ఎలా శుభ్రం చేసుకుంటాం అలాగే మన టౌన్ కూడా శుభ్రపరచుకోవాలి. ఈ పండగకి మన ఇళ్లతో పాటు కూడా మన టౌన్ కూడా కళకళలాడాలనే ఒక ముఖ్య ఉద్దేశం. ఇక్కడ నుంచి టౌన్ కూడా పరిశుభ్రంగా ఉంటుంది. పొద్దున్న లేవగానే ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా క్లీనింగ్ అంతా అయ్యి చక్కగా అద్దంలాగా టౌన్ కనపడాలనేది నా యొక్క ఆలోచన. నా యొక్క ఆలోచనకి మన కమిషనర్ గారు అలాగే మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా సపోర్ట్ చేశారు. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక నుంచి మన టౌన్ కూడా బ్యూటిఫికేషన్ ప్రోగ్రామ్ కూడా చాలా స్టార్ట్ చేసుకున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఈ నైట్ శానిటేషన్ ప్రోగ్రామ్ కూడా. థ్యాంక్ యూ.